ఇదిగో తండ్రి, మరొక ఆదివారం మీ జ్ఞానం నేర్చుకోవడానికి మేమందరం కూడుకొని ఉన్నాం తండ్రి. మంచి జ్ఞానాన్ని మాకు అందించాలని, ఈ ఆత్మీయ ఆహారం మా ఆత్మలకు భుజింపజేసి దీని ప్రకారంగా మా జీవితాలని సరిదిద్దుకుని సరిచేసుకుని నీవున్న పరలోక రాజ్యం రావాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం లాస్ట్ ఆదివారం ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెప్పుకున్నాం. 2 అధ్యాయాలు చెప్పుకున్నాం. 2 అధ్యాయాలు ఈ రోజు చూద్దాం. దానికంటే ముందు మనం ఒక ప్రశ్నతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజు లాస్ట్ ఆదివారం చెప్పబడిన ఫిలిప్పు పత్రిక 1-2లో నుంచే క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని దానిలోనే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. దానిలో మనకి ఏవే కొంచెం ఇంపార్టెంట్గా అనిపించినవి నేను క్వశ్చన్స్గా అడుగుతాను. మీకు ఎంతవరకు గుర్తుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు, తిమోతి గారు రాశారు. ఎవరికి రాశారు? ఇక్కడ ఒక సార్ గారు ఒక డాషే ఇచ్చారు అనుకోండి, మీరేం చేయొచ్చు అంటే ఫిలిప్పు సంఘానికని రాసేయచ్చు, మార్క్ వచ్చేసి. కానీ అక్కడ మీకు 3 డాష్లు కనిపించినాయి అనుకోండి, ఫిలిప్పు సంఘంలో ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు. అలా ఒకవేళ 3 వస్తే అవి, 1 ఇస్తే సంఘాన్ని మొత్తానికి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇకపోతే ఈ పత్రికని ఒక్క పదంలో చెప్పాల్సి వస్తే ఏమని చెప్పుకోవచ్చు మనం అంటే సంతోషం అని చెప్పుకోవచ్చు. పౌలు గారు ఎలా ఉండి చెబుతున్నారు? జైల్లో ఉండి, ఆయన శ్రమల్లో ఉండి కూడా సంతోషంగా ఉండాలని చెబుతున్నారు. ఇకపోతే ఇంకో క్వశ్చన్, నేను ఈ 2 అధ్యాయాల్లో సార్ గారు ఏవైతే ఇవ్వచ్చని గెస్ట్ చేశానో అవే క్వశ్చన్స్ అడుగుతున్నాను. అడిగేశాను కాబట్టి ఇవ్వకపోవచ్చు. ఇకపోతే 3వ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుని కుమారులు అవ్వాలంటే ఏం మానాలి? అగినట్లు ఏం చేయాలి? ఇంకా ఏమి మానాలి? ఏమి మానాలి? ఏమి సనుగులు, సంశయాల్ని మానితే మనం ఎవరు అవుతాము? దేవుని కుమారులం అవుతాం. పౌలు గారు ఒక పనిని సత్క్రియ అన్నారు ఈ పత్రికలో. ఆ సత్క్రియ ఏంటో చెప్పగలరా? పౌలు గారు ఈ పత్రికల్లో 1వ అధ్యాయంలోనే 2nd పారాగ్రాఫ్ లో ఒక విషయాన్ని ఇది సత్క్రియ అన్నారు. ఏంటా సత్క్రియ? ఏంటా సత్క్రియ? స్వార్థలో పాలివారు అవడం ఆయన ఏమన్నారంటే సత్క్రియ అని సంబోధించారు అన్నమాట. సరే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, దేవునికి మహిమ స్తోత్రం కలుగునట్లుగా ఏం చేయాలని చెప్పారు. పౌలు గారు ఏం చెప్పారంటే, దేవునికి మహిమ స్తోత్రం కలిగినట్టుగా మీరు ఏం చేయాలి అని ఏం చెప్పారంటే, ఏం చేయాలంటే క్రీస్తు యేసునందు నీతి ఫలాలు ఫలించి నిష్కలంకంగా, నిర్దోషంగా బ్రతకాలని ఆయన, నిరపరాధులుగా బ్రతకాలని ఆయన చెప్తారు. ఎక్కడంటే 11వ వచనంలో, దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు క్రీస్తు యేసు వలనైన నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇకపోతే పౌలు గారు ఈ పత్రికలో నేను సువార్త వీళ్ళకి చెప్పాను అని ఎవరెవరికి చెప్పారు? పోనీ పౌలు గారు సువార్త ఎవరెవరికి చెప్పారు? ఈ పత్రికలో నేను వీళ్ళకి చెప్పాను అని చెప్పారు. పేతోరియం అనే సేన అంటే సోల్జర్స్ ఉంటారు చూసారా, ఆ సేనకి తక్కిన వారందరికీ రాయబడి ఉంది. ఆ తక్కిన వారు అంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరంటే కైసర్ ఇంటి వారు. అంటే ఒకవేళ మీకు 2 వ్యక్తులు మీరు చూడాలనుకుంటే, ఒకరు సైన్యంలో ఉన్న వాళ్ళందరూ, రెండోది కైసర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, వీళ్ళందరికీ పౌలు గారు సువార్త చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే పౌలు గారు ఇంకొక మాట కూడా అంటారు, ఇలా సువార్తను చెబుతున్నప్పుడు చావు వలనైనాను బ్రతుకు వలనైనాను క్రీస్తుకి ఏం కలగాలని చెప్పారు?
ఇంకా క్రీస్తు వలన. క్వశ్చన్ ఏంటంటున్నావు? నా బ్రతుకు వలనైనను నా చావు వలనైనను క్రీస్తుకు ఏం కలగాలి? ఇంకా ఘనత కలగాలని, ఘనపరచవలనని అని ఆయన చెప్పడం జరుగుతుంది. మహిమ అవి కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ వర్డ్ అయితే ఘనపరచబడాలని. ఇకపోతే విశ్వాసులకి కొన్ని లక్షణాలు ఉండాలని మొదటి 2 అధ్యాయాల్లో పౌలు గారు కోరుకున్నారు. ఆ 2 ఏంటంటే, మీరందరూ ఏక మనసు, అందరికి ఒక్క రకమైన మనసు, అదే క్రీస్తు, ఏక భావము ఏక మనసు ఉండాలని ఆయన చెప్పారు. ఇకపోతే ఇంకొక చోట 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తారంటే, విధేయత కూడా చూపాలని చెప్తారు. అంటే విశ్వాసులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అని మనకు అర్థమైతే, ఏక మనసు అని మనకు అర్థమవుతుంది, అలాగే ఏక భావం కూడా వాళ్ళకి ఉండాలని అర్థమవుతుంది, విధేయత కూడా చూపాలని మనకి అర్థమవుతుంది. ఇకపోతే దేవుని స్వరూపం ఎవరికి ఉంది? ఈ పత్రికల్లో అయితే క్రీస్తు గురించి మాట్లాడుతూ దేవుని స్వరూపమును దేవునితో సమాను భావం అని రాయబడి ఉంది. ఒకవేళ క్వశ్చన్ దేవుని స్వరూపం ఎవరికి ఉంది అన్నారు అనుకోండి, ఎక్కడ క్రీస్తు అని ఉంటుంది, కానీ ఆది కాండంలో ఏముంటుంది? మనం కూడా దేవుని స్వరూపం. కానీ దేవునితో సమాన స్టేటస్ ఎవరికి ఉంది? దేవునితో సమానమైన స్టేటస్ క్రీస్తుకు మాత్రమే ఉంది. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, క్రీస్తు దేవుని స్వరూపం అందు కలిగిన వాడై ఉండి ఏమని ఉంటుంది ఒకసారి చూద్దాం. అవును, 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. సరే, ఇకపోతే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. అదేంటంటే, క్రీస్తు ఇక్కడ 2వ అధ్యాయంలో మెయిన్ పాయింట్ ఏంటంటే, క్రీస్తుని చూపించి ఈయన ఎగ్జాంపుల్ గా, మీరు ఇందాక నేనేం చెప్పాను, విశ్వాసం ఎలా ఉండాలంటే ఏక మనసుతో ఉండాలి, ఏక భావంతో ఉండాలి, విధేయతగా చూపించాలన్నారు కదా. ఆ నెక్స్ట్ ఏం చెప్తాడంటే, ఇదిగో క్రీస్తు కలిగిన మనసు ఉండాలని క్రీస్తుని ఎగ్జాంపుల్ గా చూపిస్తాడు. అప్పుడు చూపించి క్రీస్తు ఇలా తగ్గించబడ్డాడు, ఇలా హెచ్చించబడ్డాడు అని చెప్తాడు. ఎలా తగ్గించబడ్డాడు, ఎలా హెచ్చించబడ్డాడు, ఈ 2 విషయాలు ఒకసారి చూద్దాం. ఎలా తగ్గించబడ్డాడు, ఎలా తను తగ్గించుకున్నాడు. అవును, కరెక్టే. ఎలా విధేయత కలిగి ఎలా తగ్గించుకున్నాడు. అవును, ఆయన దేవుడైనా కూడా ఏం చేశాడు? సిలువ మరణం. అంటే మనుష్య రూపంగా అసలు దేవుడు మనిషికి ఎందుకు పుట్టాలండి? ఎందుకు పుట్టాలి? అవును, ఆయన మీద ఉన్న బాధ్యతను మొత్తం నెరవేర్చడం కోసం ఆయన తగ్గించుకున్నాడు. దేవుడిగా నుండి ఎవరో ఒక ప్రవక్తను పంపించి ఈ విషయాలని చెప్పకూడదా? చెప్పొచ్చు. కానీ తనను తాను తగ్గించుకుని దేవుడే మనిషిగా వచ్చి ఏం చేశాడు? తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, అంటే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. ఇలా తగ్గించుకుని సిలువ మరణం పొందినంతగా, మామూలుగా చనిపోయి